అర్థం కాని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆఖరికి చెప్పకూడదు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మా శాఖకు వార్నింగ్ కూడా వచ్చింది అధ్యక్ష. ఏంటంటే 918 కోట్ల రూపాయలు ఈ డబ్బులు డైవర్ట్ చేస్తే అంటే లేటెస్ట్ ఇయర్కి సంబంధించి 900 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపిస్తే దాన్ని కూడా డైవర్ట్ చేసింది అధ్యక్ష. ఇది చివరి క్వార్టర్లో 23-24 సంవత్సరం వచ్చినాయి. మొన్న వార్నింగ్ ఇచ్చారు అధ్యక్ష. దాదాపు వార్నింగ్ వాయిసే మరి వర్డ్ అప్రాపరేట్ కాదు నాకు తెలియదు కానీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మార్చి 31 లోపల మీరు 918 కోట్ల రూపాయలు ఎస్ఎన్ఏ అకౌంట్లో వేయకపోతే మీకు వచ్చే సంవత్సరం ఈ నిధులు కేటాయింపులో పునరాలోచించాల్సి వస్తుందని చెప్పేసి, అంటే రాష్ట్ర బెనిఫిట్స్ని కూడా తాకట్టు పెట్టేయటానికి వెనకాడిన వ్యక్తి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు. పేదల సంక్షేమాన్ని కూడా తాకట్టు పెట్టే వ్యక్తి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో గృహ నిర్మాణం అనేది గౌరవ శాసనసభ్యులు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు అధ్యక్ష. నన్ను చూస్తే గృహ నిర్మాణంలో ఉన్న అవకతవకలే గుర్తుకొస్తాయి అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఇళ్ల స్థలాల్లో దోపిడీ చేశారు, ఏ విధంగా ఇళ్ళు కట్టడంలో దోపిడీ చేశారు, ఏ విధంగా థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరు మీద కొంతమందికి కావాలని ఏదో తోపు సంస్థ అని చెప్పారాక పెద్ద పెద్ద తోపులన్నీ కూడా దీన్ని చిన్నాభిన్నం చేసేసినాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రజల ఆశీర్వాదంతో చరిత్రలో లేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి మీద గొప్ప నమ్మకంతో మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష. మరి రాగానే గృహ నిర్మాణ శాఖ రివ్యూ చేసినప్పుడు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నం చేసే మనస్తత్వం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా దీని గురించి ఫస్ట్ రివ్యూలోనే 1,50,000తో ఏ విధంగా కట్టుకుంటారు, అది సరిపోదు కదా అని చెప్పిన గొప్ప నాయకుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆయన వెంటనే ఇది సాధ్యం కాదు అని చెప్పినప్పుడు మళ్ళీ 2014, 2019లో ఏదైతే ఎస్సీ ఎస్టీలకి 50,000, 75,000, ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత మా శాఖ తరపు నుంచి ప్రపోజల్ పంపించారు అధ్యక్ష. మన క్యాబినెట్కి వచ్చింది. ఏది ₹50,000 ఎస్సీస్కి, మరి బీసీలకి ఎస్టీలకి 75,000, ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి వెంటనే వారు మాట్లాడిన మాట ఏమిటంటే మరి బీసీల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అడిగారు అధ్యక్ష క్యాబినెట్లో. వెంటనే అయినా 5,000 కోట్లైనా పర్వాలేదు, 6,000 కోట్లైనా పర్వాలేదు, బీసీలకు కూడా 50,000 ఇవ్వని డైరెక్షన్ ఇచ్చిన గొప్ప నాయకుడు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా మరి ఈ 5 సంవత్సరాల్లో అంతేకాకుండా అధ్యక్ష గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా మిగిలిన దాదాపు 8-9 లక్షల మంది లబ్ధిదారులు సగంలో ఉన్న ప్రారంభించకపోయినా కూడా వాళ్ళందరూ కూడా ఇల్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే PMAY 1O ఏదైతే ఉందో అది కేవలం 2024 డిసెంబర్ వరకు మాత్రమే ఆ స్కీమ్ ఉంటుంది అధ్యక్ష. 2024 డిసెంబర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దు కాదు కదా, అది క్లోజ్ అయిపోతుంది అధ్యక్ష. ఆ పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాల్ని మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కానివ్వండి, లేదో మరి చంద్రబాబు నాయుడు గారి మరి వారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరపతి మూలం కానివ్వండి, దీన్ని 2026 మార్చి వరకు మరి పొడిగించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తామన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఇప్పటికే 1,25,000 పూర్తి చేస్తున్నాం. మరి జూన్ నాటికి మరో 5 లక్షలు అంటే టిడ్కో హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరో 5 లక్షలు జూన్ ఎండింగ్ నాటికల్లా పూర్తి చేయాలి. 5 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. మరి మిగిలిపోయిన ఏదైతే 7.25 లక్షలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరి ఎందుకంటే అదనంగా ఆర్థిక సహాయం చేసే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది కాబట్టి మరి ఆ ఆర్థిక సహాయంతో ఈ మార్చి 26 లోపల 7.25 లక్షల ఇళ్ళని పూర్తి చేయాలని చెప్పేసి మరి హౌసింగ్ డిపార్ట్మెంటు మరి సీరియస్గా ట్రై చేస్తుంది అధ్యక్ష. తప్పకుండా పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నాం. మరి బెనిఫిషరీస్ని కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారో ఎస్సీ ఎస్టీ బీసీలకి మరి వాళ్ళందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకుని
ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి కూడా మేము ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. మరి కేంద్ర ప్రభుత్వం పిఎంఏవై 2O పిఎంఏవై 1O మన రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ మీద మార్చి 26 వరకు పొడిగించినా కూడా మళ్ళీ పిఎంఏవై 2O కూడా ఇప్పుడు మార్చి నుంచి ప్రారంభం కాబోతుంది అధ్యక్ష. ఇప్పటికే మేము ఒక 53,950 ఇళ్ళకి సర్వే రిపోర్ట్స్ పంపించాము. ఆ 53,950 ఇల్లు శాంక్షన్ అవుతున్నాయి. దీనికి అదనంగా మరో 4 లక్షల రూపాయల 4 లక్షల ఇల్లు కూడా మంజూరు చేస్తానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఆ సర్వే రిపోర్టు ఈ నెలాఖరికల్లా మార్చి 31 కల్లా పూర్తి చేసి ఆ 4 లక్షలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. దీంట్లో నేను మీకు ఇంకొక విషయం కూడా తెలియజేసింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని చాలా ప్రియారిటీ పథకంగా తీసుకుని కలెక్టర్స్ మీటింగ్లో చెప్పటమే కాకుండా నిన్న ఢిల్లీ వెళ్ళారు అధ్యక్ష. రాత్రి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాంక్షన్స్ విషయాలన్నీ తెలుసుకుని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడి మా సమస్యలన్నింటిని గురించి పరిష్కరిస్తానికి కూడా ప్రయత్నం చేయటం వారికి నేను ప్రత్యేకంగా మా గృహ నిర్మాణ శాఖ నుంచి మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇప్పటికే సర్వే ప్రారంభించాం. ఎవరికైతే ఒకటే చెప్పారు, మొట్టమొదటిగా నేను ప్రమాణ స్వీకారం చేసినాక వారిని కలిసినప్పుడు పార్థసారథి 29 లోపల అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మనం మంచి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. మనం కట్టిన ఇల్లు తప్పకుండా గత ప్రభుత్వం కట్టిన అవకతవకలతో కట్టిన ఇళ్ళకి మెళ్ళే ఉండకూడదు. మంచి ఇల్లు, మంచి వాతావరణం, రోడ్లు, మరి అదేవిధంగా త్రాగునీటి సదుపాయాలు, కరెంటు, ఆఖరికి గ్యాస్ కూడా సప్లై చేసే అవకాశాలని మీరు పరిశీలించమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తున్నారు అధ్యక్ష. మరి ఈ అందరు గౌరవ శాసనసభ్యులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఎవరైతే ఇల్లు ఇంతకుముందు శాంక్షన్ కాలేదో వాళ్ళందరూ కూడా తప్పుకోకుండా మరి అప్లై చేయమని చెప్పేసి మనవి చేస్తామని, అప్లై చేయించమని మనవి చేస్తామని. తప్పకుండా ఇది 2.5 లక్షలు ఇప్పుడు యూనిట్ కాస్ట్ పెంచడం జరిగింది. 2.5 లక్షల్లో 1.5 ఏమో కేంద్ర ప్రభుత్వం, ₹1,00,000 గత ప్రభుత్వం 30,000 కొన్నిళ్ళకి అసలు ₹1 కూడా పెట్టని పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీనికి అదనంగా NREGS అదేవిధంగా SHG నుంచి వచ్చే లోన్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా అధ్యక్ష, మరి గత ప్రభుత్వం ఇంకొక దుర్మార్గమైన కార్యక్రమం ఏంటంటే అధ్యక్ష, ఆఖరికి ఎన్నికల ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, మేము ఇల్లు కట్టుకుంటాం బాబు అన్న వాళ్ళందరినీ కూడా మీరు కట్టేసుకోండి, మేము శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఏదో వాళ్ళ తాత సొమ్ము ఏదో దానం చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి చెప్పేశారు అధ్యక్ష. చాలామందికి గ్రామాల్లో ఇప్పుడు అదొక పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళంతా ఇల్లు ప్రారంభించి సగంలో ఉండిపోయినాయి, దానికేమో శాంక్షన్ కాలేదు. సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఏం చేయాలని కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా సార్ సభ్యుల ఆకలిని కూడా గుర్తుంచుకొని తొందరగా సార్ ఆకలి కంటే కూడా దీని మీద కసిగా ఉన్నారు అధ్యక్ష సభ్యులందరూ. మీకు తెలిసిన దాని నుంచి ఏదో అంటా ఉన్నారు మీరు. అదే లాస్ట్ అయిపోయింది అధ్యక్ష, 5 minutes చెప్తాను. ఎన్టీఆర్ గృహాల అదే చెప్తాను. అదే అధ్యక్ష, లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే ఎన్టీఆర్ గృహాలు శాంక్షన్ అయినాయో పూర్తి అయిపోయిన వాటికి పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కొద్దిగా బడ్జెట్ కన్స్టెంట్స్ ఉండటం మూలంగా రిలీజ్ చేయలేకపోయాం, చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా సగం పూర్తి అయిపోయిన ఇళ్ళని వాటిని ఈ 2Oలో PMAY 2Oలో పెడతానికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దాన్ని కూడా పరిగణించి మళ్ళీ శాంక్షన్ చేయమని ఈ PMAY 2Oలో పెడతానికి ఆలోచన చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి కొంతమందికి ఇల్లు శాంక్షన్ అయినాయి, కన్స్ట్రక్షన్ మాత్రం ప్రారంభం కాలేదు. కానీ వాళ్ళు రికార్డు చూపించుకుంటానికో లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవటానికో ₹1 వేసేసి BL అనో లేదా BBL అనో లేదా PBనో రకరకాల స్టేజ్ కన్స్ట్రక్షన్ చూపించేసి వాళ్ళు పబ్బం గడుపుతున్నారు అధ్యక్ష. కానీ వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే కొంతమంది కట్టుకోలేదని గౌరవ శాసనసభ్యులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రారంభం కాకపోతే ఈ PMAY 2Oలో ప్రభుత్వం ఇచ్చిన అదనపు సహాయాన్ని వినియోగించుకొని వాళ్ళు పూర్తి చేయమని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా మరి